ఉగాది పండగ రోజే నాకు జీతం అందింది. ఇందులో నాన్నగారికి 4000 మందులు, అలాగే నాన్నగారు చెప్పినట్టే మంచి బట్టలు కొనుక్కుంటా. సార్, మంచి ప్యాంటు షర్ట్ ఇవ్వండి. ఓకే రాజు, మంచి ప్యాంటు షర్ట్ అంటే ఓకే సార్. ఇదిగోండి ఫ్యాంట్ చూసుకోండి. నానా, అదే మీరు బట్టలు కొనుక్కోమన్నారుగా, కొనుక్కుంటున్నా. అవునా, సరే నానా. అన్నా, ఏమనుకోవద్దు, ఈ బట్టలు అక్కడ పెట్టండి, డబ్బులు చూసుకుని నేనే వస్తా. పర్లేదు తమ్ముడు. నానా, బాబు వచ్చావా? ఇదిగోండి నానా, మీరు మందులు తెచ్చుకోండి, అలాగే చెల్లికి బావుకి బట్టలు కొనండి. బాబు, ఈ ఉగాది పండగకి నువ్వు బట్టలు కొనుక్కుంటావు అనుకున్నారా? ఏమైందిలే నానా, చెల్లి బావ సంతోషంగా ఉంటే అదే నాకు పెద్ద పండగ. నా సంపాదన లేకపోబట్టి ఇంటి బాధ్యత అంతా నీ మీద పడిందిరా. మీరే చెప్పారు కదా నాన్న, ఉగాది పండగ అంటే చేదు తీపి వగరు పులుపు కలయికని. అలాగే మన జీవితాలు కూడా కష్టాలు నష్టాలు సుఖాలతో సాగుతూ ఉంటుంది. ఈ ఉగాది నుంచైనా మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని దేవుణ్ణి కోరుకుందాం. పదండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.